హలో, వెల్కమ్ బ్యాక్ టు సామ్ స్టైల్. నా ఛానల్లో వచ్చేసి నేను హెల్తీ రెసిపీస్, డైట్ రెసిపీస్ అండ్ స్టైలింగ్ వీడియోస్ ఇవి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంతవరకు నేను నా ఛానల్లో ఎప్పుడు రెసిపీస్, స్టైలింగ్ వీడియోస్ ఇవి పోస్ట్ చేశాను. అన్నీ కంబైన్గా చేశాను మేడం, సపరేట్గా ఏది చేయలేదు. సో ఇప్పుడు నేను డైట్ హెల్తీ వీడియోస్ని, డైట్ రెసిపీస్ని పోస్ట్ చేద్దాము, లైక్ ఎపిసోడ్ వైజ్గా అని అనిపించింది. సో దానికోసం నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 క్విక్ రెసిపీస్ అని పెట్టి చేశాను అనమాట. ఆల్రెడీ 1, 2 అయిపోయాయి ఎపిసోడ్స్. అలా చేశాను అనమాట 2 రెసిపీస్ని. ఇప్పుడు ఇది నేను చేయబోయే 3rd అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు చేస్తున్నాను అంటే ఇది అన్నీ మీకు డైట్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర ఉంటే చాలా ఈజీ అవుతుంది కదా చేసుకోవడానికి. సో అందుకని ఇలా ఈజీగా మీకు అవైలబుల్గా త్వరగా దొరకడం కోసం, వెతకకుండా ఈజీగా అవైలబుల్లో ఉండడం కోసం నేను చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తున్నాను. ఇంకొకటి క్విక్ రెసిపీస్ అని ఎందుకు పెట్టానంటే, మనం ఏదైనా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ రాదు చేయాలి అనిపించడానికి. సో అందుకని క్విక్గా అయిపోయే రెసిపీస్ ఏంటి అని చూసి అది మనకి హెల్తీగా కాదా చూసి చేస్తున్నాను. అంతేకాకుండా ఫ్యాన్సీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఏవి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవి యూజ్ చేయకుండా, లైక్ ఫ్యాన్సీ అంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏవి యూజ్ చేయట్లేదు నేను డైట్ రెసిపీస్లో. మనకి ఈజీగా ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి మాత్రమే యూజ్ చేస్తాను. అవి యూజ్ చేసి మనం హెల్తీగా ఉండొచ్చు. ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్కి వెళ్ళి అవి తినాలి ఇలాంటివి ఏమి లేవు. బట్ అన్నీ తింటూ హెల్తీ రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను అనమాట నా ఛానల్లో. సో దానికోసం ఈరోజు నేను ఎపిసోడ్ 3 ఆఫ్ క్విక్ రెసిపీస్లో ఈ రెసిపీ చేస్తాను. చూడండి, ఇదేంటంటే 25 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ 20-25 అలా ఉంటుంది. 20 to 25 grams ఆఫ్ పన్నీర్, ఒక చిన్న ఆనియన్, క్యాప్సికమ్, పాలకూర, స్ప్రింగ్ ఆనియన్, అలాగే 2 eggs తీసుకున్నాను అనమాట. సో దీంతో ఇప్పుడు నేను రెసిపీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా ఒక పక్కకి పెట్టేసుకొని దీంట్లోనే 2 బాయిల్డ్ ఎగ్స్, ఇప్పుడు దీంట్లోనే 2 ఎగ్స్ని వేసేసుకున్నాం. కారం పొడి కావాలంటే కారం పొడి, లేదంటే పెప్పర్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. నాకు కారం ఇష్టం కాబట్టి నేను ఇది వేసేసుకోను. సాల్ట్ మనం ముందు వేసేసాం కదా, అది సరిపోతుంది. ఇదే కారం పొడి మనకి వెజిటేబుల్స్కి, అలాగే ఎగ్, ఈ మొత్తానికి సరిపోతుంది అన్నమాట. ఈ రెసిపీస్లో మనం యాడ్ చేసినవి అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి. సో కొత్తగా ఫ్యాన్సీగా తీసుకొచ్చి మనం చేసేది ఏం లేదు. మీరు చేయగలుగుతా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వేరే వెజిటేబుల్స్, అంటే బ్రాకలీ కానీ, క్యారెట్, ఇలాంటి ఏ వెజిటేబుల్స్ అయినా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
నా దగ్గర ఉన్నవి ఇవి ప్రెసెంట్ అందుకని నేను చేశాను. సో ఇది మనకి లెస్ దెన్ 10 minutes లోపలే అయిపోతుంది. సో చాలా ఈజీ, క్విక్ కదా, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మనం మన ఇంట్లో అందరికీ పెట్టచ్చు. మనం ఒక్కలమే తినాలని లేదు, డైట్ అనే కాదు, హెల్దీగా తినాలి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దీంతో పాటే మనం కుక్ చేసేస్తే ఏమైంది అంటే మనకి మిగతా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎగ్ స్మెల్ వచ్చేస్తాయి. సో అందుకని ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోవడం బెటర్. ఇప్పుడు అదంతా కుక్ అయిపోయింది కదా, సో దీన్ని మొత్తాన్ని ఒకే దగ్గర కలపాలి. సో ఇది చాలా సింపుల్, ఈజీ అయితే దీన్ని మనము ఒక 2 brown bread స్లైసెస్తో తినచ్చు, లేదు అంటే ఇలాగే తినేయచ్చు. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొద్దిగా పన్నీర్ కానీ లేదా ఇంకొక ఎగ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఫుల్గా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. సో ఈ రెసిపీ క్విక్గా 10 minutesలో రెడీ అయిపోయింది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, హెల్తీ, టేస్టీ కూడా. ఇది తింటే మనకి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆకలేదన్నమాట. చాలా బాగుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.